నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అప్పసాని రాయేష్ గారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. రాయేష్ గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో భారతదేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తున్న కేసేంటి? ఐపీఎస్‌లు ఎందుకు సస్పెండ్ అయ్యారనే విషయం అందరికీ తెలిసిందే. ఐపీఎస్‌లు సస్పెండ్ కావడం దేశవ్యాప్తంగా ఎంత హైలైట్ న్యూస్ అనేది చూస్తున్నాం. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కూడా ఇలాంటి హైలైట్‌గా నిలిచే అంశాలు ఏమన్నా ఉన్నాయా? నిలుస్తాయా? అనేది కూడా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎలక్షన్‌లకు ముందు సునీత రెడ్డి చేసినటువంటి పోరాటం అందరూ చూశారు. ఎలక్షన్‌ల తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఏం చర్యలు తీసుకుంటదని అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. నిన్న ఈ కాదంబరి జత్వాని కేసు ఒక పక్క నడుస్తుండగానే, ఐపీఎస్‌ల సస్పెన్షన్ ఒక పక్క నడుస్తుండగానే సునీత రెడ్డి దంపతులు చంద్రబాబును కలిశారు. సరే, వరద బాధితులకు ఒక 10 లక్షల రూపాయల చెక్కును అందించారు. అది వేరే విషయం. కానీ ఈ కేసు విషయం ప్రస్తావనకు రాకుండా ఉంటుందా? వచ్చిందని కూడా కొంత మనకి సమాచారం ఉంది. ఆ ప్రస్తావనకు వచ్చింది అని. ఈ ప్రభుత్వం ఇంతే వేగంగా ఈ వ్యవహారాల్లోకి వెళుతదా? సీబీఐని కలుపుకొని వెళ్ళాలి కాబట్టి ఇంకాస్త ఈ సాగదీతం ఉంటదనుకోవాలా దీంట్లో? డాక్టర్ సునీత గారు ఒక ఒంటరి పోరాటంతోటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ వేగవంతం కావటానికి ఇవాళ కీలక పాత్ర పోషించారనేది మనకందరికీ తెలిసిన అవును. వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు ద్వారా గనక ఈ కేసు విచారణ జరిగితే తన తండ్రి హత్య కేసుకి న్యాయం జరగదు అని చెప్పని భావించిన డాక్టర్ సునీత గారు సిబిఐ విచారణ జరగాలి అని చెప్పని గౌరవ హైకోర్టు నుంచి ఆదేశాలు పొంది సిబిఐ విచారణ చేయించుకున్నారు. సిబిఐ కేసు మూలాల్లోకి వెళ్ళి విచారణ చేస్తున్న సందర్భంగా అసలు సిసలు సూత్రధారుల మూలాలన్నీ బయటకు వస్తాయి అని చెప్పని భయంతో సిబిఐ విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఈ కేసు విచారణ జరిగితే అసలు నిజాలు వెలికి తీయటం కష్టం కాబట్టి వేరే రాష్ట్ర పరిధిలో ఈ కేసు విచారణ జరగాలి అని చెప్పని డాక్టర్ సునీత గారు గౌరవ సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు పొంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాం నుంచి ఆ కేసు విచారణని తెలంగాణకు బదిలీ చేయించుకున్నారు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? ఒక రాష్ట్ర ప్రభుత్వమే వివేకానంద రెడ్డి గారి కేసుని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు, తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు, సూత్రధారులని పాతదారుని కాపాడే ప్రయత్నం చేశారు. కాబట్టి అసలు సిసల బాధితురాలు హత్యకు గురైందే తన తండ్రి కాబట్టి ఆ రక్త సంబంధం, ఆ ఎమోషను, ఆ పెయిన్ ఆమెకు తెలుసు కాబట్టి ఆ న్యాయం కోసం పోరాడింది. కానీ న్యాయం కోసం పోరాడటమే నేరం అని జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియాలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఎందుకంటే ఆ మీడియాకి ఆ ప్రభుత్వానికి ఒక సంబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియాలో కీలక స్థాయిలో పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ప్రధాన సలహాదారుడిగా కొనసాగాడు. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి స్వయాన ఆ పత్రికకి యజమానురాలుగా ఉంది. ఆ పత్రికలో ఆ ప్రభుత్వ సలహాదారుడి ద్వారా ప్రెస్ మీట్లు పెట్టించి బాధితురాలైన డాక్టర్ సునీత గారిని, ఆమె భర్తని హత్యకు బాధ్యులుగా చిత్రీకరిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు, కథనాలు రాశారు, సిరీస్ ఆఫ్ స్టోరీ ఐటమ్స్ ప్రచురించారు. ఈ నేపథ్యంలో ఒక రకమైన పోరాట తత్వాన్ని, తెగుని ప్రదర్శించి డాక్టర్ సునీత గారు హత్య కేసు అక్యూజ్డ్గా సిబిఐ నిర్ధారించిన వాళ్ళని కాపాడే ప్రయత్నం నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వెందుకు కేసు విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నావు? కేసుని విచారిస్తున్న సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ గారి మీద నువ్వెందుకు కేసులు నమోదు చేయిస్తూ ఉన్నావు? వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న పిఏ కృష్ణారెడ్డి చేత మా మీద, సిబిఐ అధికారుల మీద కేసులు ఎందుకు నమోదు చేయించుతున్నావు అని చెప్పని బహిరంగ సభలో ప్రశ్నించారు. కేసు విచారణ నీ వరకు వస్తుందన్న భయం నీకుందా అని చెప్పని బహిరంగంగా కడప జిల్లాలో పులివెందుల గడ్డ మీద నిలబడి ఆమె ప్రశ్నించారు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తనకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని, వ్యవస్థలను గుప్పెట పెట్టుకొని కేసుని సజావుగా విచారణ జరగకుండా చూడాలని చెప్పని చాలా సీరియస్ ట్రయల్స్ చేశారు. అది చేశారు కాబట్టి
సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంటు కేసులు నమోదు చేసింది. అంటే కేసు విచారణకు సహకరించడం కన్నా కేసు విచారిస్తున్న అధికారులకు ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ మీద ఆరోపణలు చేసి తమ మీద కేసులు నమోదు చేయించిన ఆ నేపథ్యం పట్ల ఈ ప్రభుత్వం, అంటే ఇప్పుడు ప్రభుత్వమే, పాలకులు మారారు. అవును. పాలకులు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తనకి న్యాయం జరుగుతుంది, ఇప్పటికైనా సరే ఈ తప్పుడు కేసులు నమోదుకి పూనుకున్న ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తులు ఎవరు, ఆ ఆరోపణలు ఏంటి, వాటి మూలాల్లోకి వెళ్ళి నిగ్గుదేల్చండి. మా వ్యక్తిత్వానికి పాల్పడ్డారు, మమ్మల్ని మా నాన్న హత్యకు బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ దిశగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే స్థాయిలో వాళ్ళు కూడా దాన్ని ప్రోత్సహించారు. కాబట్టి వాళ్ళ ఈ విషయాల్లో మీరు కొంచెం మూలాల్లోకి వెళ్ళి విచారణ చేయించండి అని చెప్పని. అంటే ఇక్కడ డాక్టర్ సునీత గారు మొదటి నుంచి కూడా ఆమె ఎక్కడ అంటే సగం పోరాటం చేయాల, నిర్మోహటంగా నిర్భయంగా తన తండ్రి హత్యకు అసలు సిసలు బాధ్యులెవరని నిగ్గుదేల్చాలి అని చెప్పని ఆమె పూర్తి స్థాయి పోరాటాన్ని సిబిఐ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి కేసులో ఆమె హాజరయ్యేవారు. ప్రతి కేసులో ఆమె ఇంప్లీడ్ అవుతూ వచ్చారు. ఆఖరికి అక్యూజ్డ్లకు సంబంధించిన బెయిల్ పిటిషన్స్లో కూడా ఆమె ఇంప్లీడ్ అవుతూ వచ్చారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని విచారణ సంస్థలతోటి న్యాయస్థానాలతోటి షేర్ చేసుకుంటూ వచ్చారు. అటువంటి డాక్టర్ సునీత గారిని డిమోరలైజ్ చేయటం కోసం, ఆమె పోరాటాన్ని స్తంభింప చేయించడం కోసం, నువ్వు మా మీద పోరాటం చేస్తే మాకున్న అధికారంతో, మా చేతిలో ఉన్న వ్యవస్థలతోటి నిన్ను మేము కూడా ఇబ్బందుల పాలు చేయగలుగుతామని చెప్పని ఆమెని బెదిరించడం కోసమే ఆమె మీద ఇటువంటి కేసులు నమోదు చేయించారు. ఇక్కడ సునీతకి న్యాయం జరగడం, లేకపోతే వాళ్ళిద్దరి మీద వచ్చినటువంటి ఆరోపణలకి ఆ, ఒక రూపం, అంటే వాస్తవ రూపం ఇవ్వడమో ఈ ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత మాత్రమే అని నేను అనుకోవట్లేదు. ఇది చంద్రబాబు కూడా తనకి తాను న్యాయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏమో. ఎందుకంటే మీరు ముందుగా చెప్పినట్టు ఆ రోజు పత్రికలో కానీ, లేకపోతే ఆరోపణలు వైసీపీ నేతలంతా ముందుకొచ్చి మాట్లాడినవి కానీ, ఇది తెలుగుదేశం పార్టీ చేయించినటువంటి హత్య. బీటెక్ రవి, ఆయన ఆదినారాయణ రెడ్డి, ఆయన పేర్లు తీసుకొచ్చి చంద్రబాబు ఒక ఫుల్ పేజ్ మొత్తం కవర్ స్టోరీ ఇచ్చిన సాక్షి ఇది చూసాం కదా. సో ఇప్పుడు ఆయన తనకి తాను కూడా న్యాయం చేసుకోవాలేమో కదా, నన్ను కూడా దీంట్లో ఇట్లా చేశారు అని. నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ప్రధానంగా ఆరోపణ చేసింది సాక్షి కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ సిబిఐ తన విచారణ ద్వారా నిగ్గుదేల్చింది, నిర్ధారణ చేసిన వ్యక్తులు వేరు, సొత్తదారులు ఎవరు, పాతదారులు ఎవరు అని. కానీ ఒక హత్య కేసు విచారణ వాస్తవాన్ని వక్రీకరిస్తా తన రాజకీయ ఎజెండా కోసం తన కుటుంబంలో జరిగిన హత్య, తన రక్త సంబంధికులు హత్యకు గురైతే తన ఇంకా మిగిలిన రక్త సంబంధికులే బాధ్యులుగా వాళ్ళ సిబిఐ నిర్ధారణ చేస్తుంటే ఏ సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. కానీ ఆ రోజే సాక్షి మీద పరువు నష్టం దావా దాఖలు చేసి క్రిమినల్ ప్రొసీడింగ్స్ బిగిన్ చేసి ఉండాల్సింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. కానీ కొంత ఆయన ప్రదర్శించిన ఉదాసీనత, మేము ఏం రాసినా చలామణి అవుద్ది, మేము ఏం చెప్పినా వేదంగా ప్రజలు భావిస్తారు అని చెప్పనే అభిప్రాయం సాక్షిలో బలపడింది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ అసలు సిసలు ఈ మూలాల్లోకి వెళ్ళి ఈ ఆరోపణలు చేస్తున్నది ఎవరు, చేయించుతున్నది ఎవరు, ఏ లక్ష్యంతో చేస్తున్నారు, ఎందుకు మనల్ని టార్గెట్ చేస్తున్నారు, అసలు బాధ్యులు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వాళ్ళని వదిలిపెట్టి మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు అని చెప్పని వాళ్ళ డాక్టర్ సునీత గారు ఈ విషయాల్లో నిగ్గు తేల్చాలి అని చెప్పని పట్టుబట్టడం ఖచ్చితంగా ఆ కేసు మూలాల్లోకి వెళ్ళి విచారణ జరగాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 100% డాక్టర్ సునీత గారు ఏ అంశాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారో ఆ అంశం పట్ల పాజిటివ్గా స్పందించడం ఖాయం. ఎందుకు ఈ ఆరోపణలు చేశారు, ఎందుకు డాక్టర్ సునీత గారిని ఫిక్స్ చేసే ప్రయత్నం చేశారు, ఎవరిని తప్పించడం కోసం ఇవాళ
బాధితులనే బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారనేది ఆల్రెడీ కడప ప్రజలకు ఒక స్పష్టత ఉంది, పులివెందుల ప్రజలకు ఒక స్పష్టత ఉంది, రాయలసీమ ప్రజలకు ఉంది, రాష్ట్రానికి ఉంది. ఉమ్. ఏ స్పష్టత లేనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అసలు సంతకాలు లేనటువంటి కేసులో, ముఖ్యమంత్రికి సంబంధం ఉందా లేదా అనుకునేటువంటి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు కదా. మరి ఇక్కడ అన్ని దారులు అటువైపు వెళుతున్నప్పుడు వేకుజామున కాల్స్ కానీ, ఆ వేకుజామున మేనిఫెస్టో కమిటీ మీటింగ్ కానీ, ఇవన్నీ రూఢి చేస్తున్న నేపథ్యంలో అటువైపుగా వెళుతుందా? 100కి 100 పాళ్ళు వెళ్ళి తీరాలి. రైట్. ఎందుకు అనంటే నేను చాలా సందర్భాల్లో ప్రస్తావించా. ఇప్పటికీ వివేకానంద రెడ్డి గారి కేసు ఇన్కంక్లూజివ్గానే ఉంది విచారణ. అసలు సిసలు సూత్రధారులు ఎవరు? 40 కోట్ల రూపాయల సుపారీ ఆఫర్ చేయగలిగే సామర్థ్యం ఉన్నది ఎవరికి? రైట్. ఆల్రెడీ దస్తగిరికి ₹1 కోటి తనకు ముట్టినట్టుగా తన సిబిఐకి చెప్పిన ప్రకారం అతని దగ్గర నుంచి 72 లక్షలు రికవర్ కూడా అయింది. అవును. రేవంత్ రెడ్డి గారు 50 లక్షలతో పట్టుబడ్డారు అని చెప్పని ఆయన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ గుచ్చి ఈ 50 లక్షలకు సోర్స్ చెప్పమని అడిగారు. మరి దస్తగిరి దగ్గర 72 లక్షలు సిబిఐకి రికవర్ అయింది. ఆ ₹1 కోటి దస్తగిరికే ముడితే మిగిలిన అక్యూజులు అందరికి కలిపి ఇంకెంత ముట్టు ఉండాలి? ఈ డబ్బు ఇచ్చింది ఎవరిది? ఆ డబ్బుకు సోర్స్ ఏంటి? అసలు 40 కోట్ల రూపాయలకి సోర్స్ ఏంటి? దాన్ని ఆఫర్ చేసిన సామర్థ్యం ఎవరికి ఉంది? ఆ అవసరం ఎవరికి ఉంది? ఖచ్చితంగా ఈ దిశగా ఇంకా లోతైన విచారణ జరగాల్సి ఉంది.